గ్యాంగ్రీన్ అనేది ఎందుకు వస్తుంది? దీన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి? మొత్తం కాలు లేదా గ్యాంగ్రీన్ సోకిన ప్రాంతాన్ని తీసేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రెండు విషయాలు సార్. గ్యాంగ్రీన్ అంటే చనిపోయిన భాగం, అంటే మనం మమ్మీలు అని వినుంటారు చూసారా, ప్రాణం లేని భాగం. ఓకే, ప్రాణం లేని భాగం ఎందుకు తయారవుతుంది? రక్త సరఫరా తక్కువైపోవడం వల్ల. ఇందాక మీకు ఏం చెప్పాను, షుగర్ పేషెంట్లో కూడా 30% మందికి ఈ గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, గ్యాంగ్రీన్ ఇండివిజువల్ గా రావచ్చు, షుగర్ ఉన్న వ్యక్తుల్లో కూడా రావచ్చు. ఓకే, గ్యాంగ్రీన్ ఇండివిజువల్ వ్యక్తికి అంటే ఒక యంగ్స్టర్ 35-40 years లో కూడా గ్యాంగ్రీన్ రావచ్చు. దానికి కారణం ఏంటి? ధమనులు బాగా ఎఫెక్ట్ అయిపోవడం, ధమనులు బ్లాక్ కావడం. ధమనులు బ్లాక్ కావడానికి మెయిన్ గా మన ఇండియన్ సినారియోలో ద కాజేటివ్ ఫ్యాక్టర్ అంటే దీన్ని చేయడం వల్ల ఇది వస్తుంది అంటే మెయిన్ గా సిగరెట్ ఆర్ బీడీ స్మోకింగ్ ఒకటి, టొబాకో చూయింగ్ ఒకటి. ఈ కారణాల వల్ల ఈవెన్ పేషెంట్ కి షుగర్ లేనప్పటికీ, ఏజ్ ఎక్కువగా లేనప్పటికీ కూడా గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గ్యాంగ్రీన్ వచ్చే సమస్యనే మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఈ సమస్య వచ్చిన వారికి ఇందాక మీకు చెప్పినట్టు ఐదర్ మనం సిటీ స్కాన్ చేసుకుని బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అవసరాన్ని బట్టి కాళ్ళలో బైపాస్ సర్జరీ కానీ అంటే మనకి యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కానీ చేసి ఆ గ్యాంగ్రీన్ ఉన్న పార్ట్ని తీసేసి ఆ గ్యాంగ్రీన్ లేని పార్ట్లో అక్కడ గాయాన్ని మాంచడానికి మనం ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఇలాంటి పేషెంట్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.